Yeah, it will be definitely energetic if the core concepts are touched, right? So this is very, very simple. 10% increment and 10% decrement, answer is 1% over. 20%, 20%, 2 2s are 4, answer over. 30%, 30%, 3 3s are 9, answer over. 12%, 12%, answer 12 square 1.44%, decrement. Definitely decrement, not increment. There is no other point. And if it is 14 and 14, answer please. Another question, 14% increment and 14% decrement later, then what is the effect percentage? What is 1.96? Excellent. So it's just a 14 square. 14 square is 196, divided by 100, answer is 1.96. Johar, very good. Madhavi, very good. Very good, very good. Excellent. So if it might be there might be few questions into your brain, sir, అన్ని ఈక్వల్ ఉంటే భలే చేసినారు సార్, ఇఫ్ ఇట్ ఈస్ వన్ ఈస్ 12%, అనదర్ ఈస్ 13% చేయండి చూద్దాం. యా, దేర్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ దట్ ఈస్ వెరీ సింపుల్ మహబూబ్ బాషా, బికాస్ 12% అండ్ 13%, వన్ ఈస్ 12, అనదర్ ఈస్ 13, వన్ ఈజ్ ఇంక్రిమెంట్, ద అదర్ ఈజ్ డిక్రిమెంట్, దెన్ మనం చేయాల్సింది ఒకటే, ప్లస్ 12 అండ్ మైనస్ 13. రీజన్ ఈస్ 12% ఇంక్రిమెంట్, 13% డిక్రిమెంట్ అన్నప్పుడు అలా చేయాలి. సో ఇఫ్ యు ఆర్ క్లియర్ మహబూబ్ బాషా, are you clear? Yes or no? Right. Yes. So moving to the next. Difference between the value of a number, increased by 25%. Yeah, the same. 25% పెరిగిందంట. Later the value of the original number decreased by 30%. The difference between the value of a number increased by 25% and the value of the original number decreased by 30% is 22. What is the original number? First మీకు క్వశ్చన్ అర్థమైందా? If you are clear, type C. If not, I will explain again. No. Very good. Right. So I'll write here. The question says, if a number increased by 25%, if a number increased by 25%, that means, so 25% increased, and the same number decreased by 30%, the same number decreased by 30%, and the number difference between these two, the number difference between these two is 22. If the question clear, type C in the comment box. If the question is clear, then type C in the comment box. Excellent. Very good. So that means ఒక నంబర్ 25% పెరిగితే మరియు అదే నంబర్, ఒరిజినల్ నంబర్, నాట్ ద ప్రెజెంట్ ఇంక్రిమెంటెడ్ నంబర్, ఒరిజినల్ నంబర్ 30% తగ్గితే, ఈ నంబర్కి తగ్గిన నంబర్కి అక్కడ పెరిగిన నంబర్కి డిఫరెన్స్ 22 అయితే అసలు నంబర్ ఎంత? దట్ ఈస్ వాట్ అ క్వశ్చన్. ఎక్సలెంట్. రైట్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్కి ఎలా చేయాలి అంటే, నంబర్ ఆల్వేస్ 100%, నంబర్ని 100% అనుకుంటాం. 25% పెరిగిందంటే అది 125% అవుతుంది. అదే 30% డిక్రీజ్, బికాస్ 30% ఆన్ 100 ఈజ్ 30 ఇట్ సెల్ఫ్. సో 100లో 30 తీసేస్తే 70 అవుతుంది. అండ్ దీనికి డిఫరెన్స్ ఈజీగా కనుక్కోవచ్చు. 30 + 25, సో ఇట్స్ 55 అవుతుంది. సో 55% వాల్యూ ఈజ్ 22. నాకు కావాల్సింది ఏంటి అంటే 100% వాల్యూ ఎంత? ఇది నా క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలంటే వెరీ సింపుల్. 11 టేబుల్ వస్తే చాలు. 11 2 టైమ్, 11 5 టైమ్, 5 20 times 100, 2 20 times 40. So answer over. So if you are clear, type CLR in the comment box. If you are clear, type CLR in the comment box. Excellent, Sadiq, Johar, Madhavi, Reshma, Priya, Rajesh,
Shushmita, Arvind. Very good. Very good. So what about Yogita? What about Mahbub? Yeah, good, Mahbub. No, Yogita is not there. Right. Okay. This is just very, very simple. Yeah, Yogita, clear. Right. So it's just a 40. ఎలా వస్తుంది అంటే ఇప్పుడు మళ్ళీ చెప్తా చూడండి. ఇది నేను ప్రజెంట్ అర్థం కావడానికి నేను అంతా రాశా. ఇప్పుడు ఇఫ్ అ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, సో 125 ఆటోమేటిక్గా అవుతుంది. నో నీడ్ పెన్ అండ్ పేపర్. సో ఇట్స్ 125. అండ్ డిక్రీజ్, ద ఒరిజినల్ నెంబర్ ఈజ్ డిక్రీజ్డ్ బై 30% అంటే 30 డిక్రీజ్ అవుతుంది. ఇది కూడా తెలుసు, మళ్ళీ అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దట్ 30 అండ్ దట్ 25 ఇఫ్ ఐ యాడ్ దెన్ ఇట్స్ అ 55. దట్ 55% ఈజ్ ఇట్ సెల్ఫ్ అక్కడ ఉన్న 22 బికాస్ ద డిఫరెన్స్ ఈజ్ 22. దట్ డిఫరెన్స్ 22 ఈజ్ 55%. సో వెరీ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్. 55 22 అయితే 55 22 అయితే 11 2 టైమ్స్ అండ్ 11 5 టైమ్. 5% ఈజ్ 2. 5% 2 అన్నది మీరు ఈజీగా ఆలోచించవచ్చు. 5% 2 అనేది ఎప్పుడైతే తెలుస్తుందో 5 డబల్ ఈజ్ 10%. 10% 4 అవుతుంది. 10% 4 అవుతుంది. 10% 4 అయితే 100% 40. ఆన్సర్ ఓవర్. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ దీన్ని మీరు క్లియర్గా చేయొచ్చు. ఇఫ్ యూ అగ్రీ దట్ యూ కెన్ డూ, టైప్ ఏ ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ యూ అగ్రీ దట్ యూ కెన్ డూ, టైప్ ఏ ఇన్ ద కమెంట్ బాక్స్. Yes, very good. Absolutely. Right. Moving to the next. ఒక సేల్స్ మ్యాన్ అంట అలౌడ్ 5 1/2% డిస్కౌంట్ అనే టోటల్ సేల్స్ మేడ్ బై హిమ్ ప్లస్ ఏ బోనస్ ఆఫ్ 0.5% ఆన్ ద సేల్స్ ఓవర్ 10,000. 10,000 కంటే ఎక్కువ ఏదైనా సేల్స్ జరిగితే దాంట్లో 0.5% వస్తుంది. సో 0.5% ఇక్కడ 5 1/2% discount on the total sales. So allowed 5 1/2 discount on total sales made by him plus a bonus of 0.5% on the sales over 10,000. If his total earnings ఇచ్చాడు, సేల్స్ ఇవ్వలేదు, earnings is 1990, then his total sales in rupees ఎంత అన్నది క్వశ్చన్. టోటల్ సేల్స్ ఎంత అన్నది క్వశ్చన్. సో లెట్ మీ నో ఫ్రమ్ యూ ఎంత సేల్స్ చేసి ఉండొచ్చు. అసలు ఫస్ట్ క్వశ్చన్ అర్థమైందా? ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. ఇఫ్ క్వశ్చన్ క్లియర్, టైప్ సి ఇన్ ద కమెంట్ బాక్స్. జగదీష్, ఐ మీన్ లైవ్ క్లాస్ ఐ విల్ కాల్ యూ లేటర్. లైవ్ క్లాస్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. రైట్. యోగిత, ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. ఏం జరిగిందంటే ఒక సేల్స్ పర్సన్ పైన బేస్ అయిన క్వశ్చన్ ఇది. ఆ సేల్స్ పర్సన్కి ఎలా ఇస్తారంటే కమిషన్ ఒక 10,000 వరకు ఉంటే 10,000 లోపు ఎంతన్నా బిజినెస్ చేయనివ్వండి, తనకి 5 1/2% తనకి కమిషన్ ఇస్తారు. అంటే ఫర్ ఎవ్రీ 100 రూపీస్ హీ విల్ గెట్ 5.5 రూపీ. ఫర్ ఎవ్రీ 1000 రూపీస్ హీ విల్ గెట్ 55 రూపీస్. ఫర్ ఎవ్రీ 10,000 హీ విల్ గెట్ 550 రూపీస్. ఆన్సర్ చెప్పేస్తున్నా యాక్చువల్గా. ఓకే, సో 10,000కి 550 రూపీస్ వస్తుంది తనకి. సో ఈజ్ దట్ క్లియర్? ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కటి, డిస్కౌంట్ ఈజ్ నథింగ్ బట్ హీ ఈజ్ గెటింగ్ ఎ కమిషన్. తనకి డిస్కౌంట్ అది, బట్ హీ ఈజ్ గెటింగ్ ఎర్నింగ్. ఓకే, దాని తర్వాత దట్ ఈజ్ సేల్స్ మ్యాన్ డిస్కౌంట్. ఓకే, దాని తర్వాత 10,000 కంటే ఎక్కువ సేల్స్ చేస్తే అదర్ దాన్ దట్ హీ విల్ గెట్ 0.5% మోర్. తనకి 0.5% ఎక్కువ వస్తుంది. సో ఈ రెండు కంబైన్ చేసామనుకోండి, 5.5 and 0.5%, ఈ విల్ గెట్ 6%. అంటే 10,000ని మించితే తనకి 6% వస్తుందని కూడా ఆలోచించవచ్చు. వెరీ సింపుల్, రైట్? సో మీరు అలా ఫస్ట్ ఈ ప్రాబ్లం అర్థమైందా? అలా తనకి ఎర్నింగ్స్ 1990 వచ్చాయి, అయితే టోటల్ సేల్స్ ఎంత అనేది క్వశ్చన్. సో ఇఫ్ ద క్వశ్చన్ ఈజ్ క్లియర్, CLR ఇన్ ద comment box. If the question is clear, CLR in the comment box. Yeah, very good. So as I just explained, 10,000 barter 10,000 జరిగింది.
ప్లస్ అడిషనల్గా జరిగింది. 10,000 సేల్స్ జరిగితే తనకి ఏమొస్తుంది? ఓన్లీ 5.5% వస్తుంది. 10,000 కంటే ఎంత ఎక్కువ ఉన్నా తనకి 6% వస్తుంది. ఎలా? 5.5% కమిషన్ డిస్కౌంట్ యాజ్ వెల్ యాజ్ 0.5% బోనస్. సో ఈ రెండు కలిపితే తనకు వచ్చే లాభం అయితే 6%. యా, ఇక్కడైతే 6%. అంటే 10,000 వరకు 550 రూపీస్ వస్తుంది. సో ఈ 10,000లో 550 తీసేద్దాం. 10,000లో 550 తీసేద్దాం. సో 550 అంటే తనకు వచ్చిన ఎర్నింగ్ 1990. 1990లో 550 తీసేద్దాం. ఓకే, లెట్ మీ నో 1990 మైనస్ 550. Type your answer. Yeah, 1440. 6% value is 1440. ఫస్ట్ ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు కామెంట్లో సి అని పెట్టండి, అర్థం కాని వాళ్ళు ఎన్ అని పెట్టండి. 6% వాల్యూ 1440 అన్నది అర్థమైన వాళ్ళు సి అని పెట్టండి, అర్థం కాని వాళ్ళు ఎన్ అని పెట్టండి. అరవింద్ ఎన్. యా, ఇప్పుడు అరవింద్, మధు చూడండి, 6% దేంట్లో 10,000 కంటే ఎక్కువ ఉన్న సేల్స్లో 6% కదా. ఇప్పుడు 550 ప్లస్ 1440 అని స్ప్లిట్ చేశా. 1990ని ఏ విధంగా స్ప్లిట్ చేశా? నేను రెండుగా స్ప్లిట్ చేశా. ఒకటి 550, ఇంకొకటి 1440. 550 నాకు క్లారిటీగా తెలుసు. ఏమని? క్లారిటీ ఏంటంటే ఇది 5.5% మాత్రమే, తనకు డిస్కౌంట్ మాత్రమే వచ్చింది అన్నది తెలిసింది. బట్ వాట్ అబౌట్ ద అదర్? ఈ అమౌంట్ ఏంటి? ఈ అమౌంట్ ఆల్వేస్ డెఫినెట్లీ 6%. డెఫినెట్లీ 6%. ఎందుకు? ఇది పైన టాప్ 10,000 కంటే ఎక్కువ ఉన్న దాంట్లో 6%ఏ కదా తీసుకోవాల్సింది. సో దట్ ఈస్ 6% వాల్యూ. సో ఇఫ్ దట్ ఈస్ 6% వాల్యూ, ఇది 6% అయితే, ఇది 6% అయితే 100% కనుక్కుంటే 100% ఇక్కడ వాల్యూ వస్తుంది. 100% కనుక్కుంటే ఇక్కడ వాల్యూ వస్తుంది. దానికి 10,000 యాడ్ చేస్తే నా ఆన్సర్ వస్తుంది. ఫస్ట్, ఈజ్ దట్ క్లియర్? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఎవరికైనా అర్థం కాకుంటే వాళ్ళు మళ్ళీ టైప్ ఎన్, అర్థమైతే. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ షుడ్ బి వెరీ క్లియర్. ఇది వెరీ ట్రిక్కీ. మనం దాన్ని స్ప్లిట్ చేసాం. ప్రాబ్లం అది, ఆ ప్రాబ్లమ్ని తప్పించేసాం. ఓ, ఆన్సర్ వచ్చేసింది జోహర్కి. యా, వెరీ గుడ్ అరవింద్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో హియర్ ఇఫ్ ఐ క్రాస్ మల్టిప్లై అండ్ డివైడ్ ఐ విల్ గెట్ మై ఆన్సర్. లేదా 6 హౌ మెనీ టైమ్స్ 1440, 6తోనే డైరెక్ట్ క్యాన్సిల్ చేసేయచ్చు. 6 హౌ మెనీ టైమ్స్ 14, 2 times 12. దాని తర్వాత మళ్ళీ 24, 6 4 టైమ్. సో 24. సో 24,000 అవుతుంది. 24,000 ఇక్కడ వస్తే 24,000 ప్లస్ 10,000 ఆన్సర్ ఈజ్ ఓవర్. సో ఆన్సర్ ఈజ్ 34,000. వెరీ 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 సింపుల్ ప్రాబ్లం. యాక్చువల్గా ఇది డిఫికల్ట్ క్వశ్చనే, బట్ మనం స్ప్లిట్ చేసాం కాబట్టి ఆన్సర్ ఈజీ అయిపోయింది. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ వి. వెరీ క్లియర్, టైప్ వి ఇన్ ద కమెంట్ బాక్స్. If it is very clear, type V in the comment box. Excellent, excellent. Yes, Madhavi, tell me. సార్, ఇప్పుడు 1440 అనేది ఇన్కమ్ కదండి సార్. 6% సేల్స్ చేస్తే, అదే 10,000 మీద సేల్స్ చేస్తే. కరెక్ట్. సో ఇప్పుడు ఆ 1440 10,000 పైన చేశారని ఏమి సార్? ఎందుకు అంటావు? అంతే కదా, అదే కదా నీ డౌట్. అంతే. తనకు 550 రూపీస్ వచ్చుంటే 10,000 లోపలే ఉంది. తనకు వచ్చింది ఎంత ఇన్కమ్? 550 కంటే ఎక్కువ కదా. అక్కడే క్లియర్ అయిపోయిందిలా మనకు. సో అది ఆటోమేటిక్గా పైన ఎక్కువ ఉంటేనే అది వచ్చి ఉంటుంది. లేకుంటే ఆప్షన్లో 10,000 కంటే తక్కువ ఏమన్నా ఉందా? అసలు లేదు కదా. సో దిస్ ఈజ్ 6%. డెఫినెట్లీ ఇట్స్ 6% వాల్యూ. సో ఈజ్ దర్ ఎనీ అదర్స్ డౌట్ అదర్ దాన్ మాధవి? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. Okay, you please continue and solve. Don't leave any. Each and every question is very important. ప్రతి ఒక్క క్వశ్చన్లో మనం కొత్తవి నేర్చుకుంటాం. We will learn. Okay, and don't forget to activate your store videos. Store videosలో మీకు ఫెసిలిటీస్ ఏమొస్తాయి అంటే స్పీడ్ పెంచుకోవచ్చు, స్లో చేసుకోవచ్చు. సో మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది. When coming to the videos in a
బ్యాచెస్లో ఉన్న వీడియోస్లో ఎలా ఉంటుందంటే కొంచెం అప్పుడప్పుడు స్ట్రక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ సర్వర్ ఈజ్ డిఫరెంట్, దిస్ సర్వర్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో స్టోర్ వీడియోస్ మీకు యాక్సెసింగ్ కావాలి అంటే అది ప్రజెంట్ మార్నింగ్ వరకు అయితే ఇంకొక ప్రైస్ ఉన్నింది, సో అది ఫ్రీగా ఉన్నింది. బట్ ఇప్పుడు కొంత పెయిడ్ ఉంటుంది, మించిపోయింది లేదు. ఇప్పుడన్నా అది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ 24 hours టైం అడిగా నేను, నెక్స్ట్ అది పెరుగుతుంది. ఓకే, సో ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. విల్ మీట్ టుమారో మార్నింగ్ 7 AM, రైట్? సో మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాపిక్ లేకుంటే కొత్త టాపిక్తో మీట్ అవుదాం. అంతవరకు బై బాయ్. బాయ్ టు ఎవ్రీబడి. బాయ్ జోహర్, బాయ్ మాధవి, బాయ్ మహబూబ్ బాషా, బాయ్ మమత, బాయ్ రాజేష్, బాయ్ ప్రియా, బాయ్ రేష్మా, బాయ్ సాదిక్. బాయ్ టు ఎవ్రీవన్.